అక్రమ మట్టి మాఫియాను నివారించాలని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కేంద్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న మట్టి మాఫియాపై జిల్లా యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనుమతులకు మించి మట్టిని తోడేస్తూ చెరువులను మట్టి మాఫియా నిర్వాహకులు మాయం చేస్తున్నారని, సంబంధిత అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరించడంతో మట్టి మాఫియా రెచ్చిపోతున్నారని మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. నిందితులపై చర్యలు చేపట్టని అధికారులపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి మాఫియా దోపిడీ ఆపాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. పెద్దపల్లి నియోజకవర్గంలోనే ఎండాకాలం వచ్చిందంటే ఈ మట్టి మాఫియాకు రెక్కలొచ్చినట్టు పరిస్థితి ఉంది. ఇవాళ నియోజకవర్గంలోని వివిధ చెరువుల్లో చాలా చెరువుల్లో అనుమతిస్తూ అనుమతి ఇచ్చే క్రమంలో సరే నిబంధనలు పాటించకుండా కేవలం తోడుకో అన్నట్టుగానే తీసుకుపో అన్నట్టుగానే అక్రమంగా ఎంతైనా తరలించవచ్చన్నటువంటి విధంగానే అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాస్తవంగా మట్టికి పర్మిషన్ అనుమతి ఇవ్వాలంటే ఇరిగేషన్ శాఖ వారు చెరువులోకి వెళ్లి ఏ ప్రాంతంలో తీయొచ్చో చూసి దాని కొలతలు వేసి ఎన్ని క్యూబిక్ మీటర్ మట్టి తీయొచ్చో లెక్కలు వేసి అంతవరకే దాన్ని రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని ప్రకారమే కలెక్టర్ గారు గతంలో అనుమతి ఇచ్చినట్టు సందర్భాలు ఉన్నవి. కానీ ఇప్పుడు అనుమతి ఇచ్చే క్రమంలో టిప్పర్ల చొప్పున అనుమతి ఇచ్చి ఇవాళ తోడుకో అన్నట్టుగానే అక్రమంగా మట్టి తరలించడానికి దోహదం చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఒక్కొక్క టిప్పర్కు అవి 10 టైర్ల టిప్పర్లు ఉన్నవి, 12 టైర్ల టిప్పర్లు ఉన్నవి, 16 టైర్ల టిప్పర్లు ఉన్నవి, ఇంకా 20 టైర్ల టిప్పర్లు కూడా ఉన్నవి. ఒక్కొక్క టిప్పర్ 40 నుంచి 50 టన్నుల మట్టిని తీసుకెళ్తా ఉంది. పెద్దపల్లి నియోజకవర్గంలోనే ఎండాకాలం వచ్చిందంటే ఈ